నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. నిన్నటిదాకా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఉన్నటువంటి యుద్ధం క్రమంగా పలు దేశాలు భాగస్వామ్యం కావడానికి సిద్ధమవుతున్నాయి. తటస్థ వైఖరిని ప్రకటించిన యూకే, ఫ్రాన్స్, జర్మనీ 24 గంటలు తిరగకముందే అమెరికాకి మద్దతుగా నిలుస్తాం, ఈ పోరులో ఇరాన్ని నిరాయుధీకరణ చేసే దిశగా వెళ్తామని చెప్పి ప్రకటన చేస్తున్నాయి. చైనా ఇరాన్కి మద్దతుగా నిలబడటానికి సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అలాగే ఈ రాత్రికి రష్యాతో ఇరాన్ వర్గ నాయకులు మాట్లాడుతున్న పరిస్థితి, రష్యా మద్దతు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. క్రమంగా ఇది మూడవ ప్రపంచ యుద్ధం వైపు దారితీస్తుందన్న పరిస్థితి తీవ్రత అయితే భారీగా పెరుగుతున్నది. అలాగే ఇరాన్కి టర్కీ కూడా మద్దతుగా నిలుస్తుంది, ఇరాకీ మిలీషియా గ్రూపులు కూడా మద్దతుగా నిలుస్తున్న పరిస్థితి చూస్తున్నాం. హర్ముజ్ జలసంధిని మూసేసిన పరిస్థితి, ఇరాన్ భీకరంగా గల్ఫ్ దేశాల అమెరికా ఎయిర్ బేసెస్ మీద దాడులు కొనసాగిస్తుంది. సౌదీలో ఉన్న యుఎస్ ఎంబసీ మీద దాడి జరిగింది. అలాగే ఇరాన్లో ఉన్న అణు రియాక్టర్ల మీద, నతాంజ్ అణు రియాక్టర్ల మీద కూడా ఇజ్రాయెల్ దాడి చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఎటువైపు వెళ్తున్నది ఒక అంశం అయితే, భారత ప్రభుత్వం ఇరాన్ అధ్యక్షుడి మరణాన్ని అధికారికంగా ఖండించకపోవటం ఇది భారత తటస్థ వైఖరికి విఘాతం, అలాగే భారత విశ్వసనీయతని ప్రపంచవ్యాప్తంగా దెబ్బతీస్తుంది వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చేస్తుంది. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఈ దిశగానే మాట్లాడుతున్నారు. ఎందుకు భారత ప్రభుత్వం దాని మీద స్పందించలేదు? ఒక దేశ అధ్యక్షుడిని చంపితే కనీసం దాని మీకు విచారణ వ్యక్తం చేయకపోవడానికి కారణం ఏంటన్నది కూడా ఈ బిగ్ డిబేట్లో చర్చలో చూద్దాం. చర్చలో మనతో పాటు కిషోర్ పూరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు ఇక్కడ మనతో స్టూడియోలో ఉన్నారు. అలాగే మద్ది శ్రీనివాసరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి ఉన్నారు. లక్ష్మణ్ గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కూడా మనతో ఉన్నారు. ముందుగా లక్ష్మణ్ గారు మీతో స్టార్ట్ చేస్తాను. లక్ష్మణ్ గారు, మీరు చూస్తూ ఉన్నారు, ముందు మనం దీనికి వద్దాం, ఇంటి పోరు సంగతికి వద్దాం, తర్వాత బయట సంగతి. నిజంగానే ఈ వెనుజులా అధ్యక్షుడిని కిడ్నాప్ చేసినప్పుడు, లేదంటే భారత్ అమెరికా వైఖరి, ఇదంతా మనం విసిగిపోయి ఉన్నాం ఒక రకంగా చెప్పాలంటే. అలాంటిది ఒక దేశ అధ్యక్షుడిని వాళ్ళ వైపు నుంచి కవింపులు ప్రారంభం కాకముందే, ఒకవైపు జెనీవాలో దీని మీద తీవ్రంగా చర్చలు జరుగుతూ ఇప్పటికే అనేక దఫాలుగా ఇరాన్ నేను అణ్వాయుధాలని తయారు చేయటం లేదు అని ఒక ఒప్పందం మీద సంతకం చేసిన తర్వాత దాని మీద అమెరికానే ఒప్పందం నుంచి వైదొలిగింది తప్ప ఇరాన్ వైదొలగల. ఇన్ని జరుగుతున్న ఒప్పందంలో చర్చల్లో కొంత పురోగతి జరుగుతున్నది కాబట్టి ఇక పురోగతి జరిగితే దాడి చేయటం కష్టం అన్న నేపథ్యంలో అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేసిందని చెప్తున్నారు. అక్కడ రాజకీయ మార్పే వాళ్ళు కోరుకుంటున్నది. అక్కడున్న మన ఆయిల్ రిసోర్సెస్ మీద పట్టు కోసమే అమెరికాలో ఉన్న ఆయిల్ కంపెనీలు కానీ, లేదంటే యూదు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కానీ కాసుకొని ఉన్నారని ఒక వార్తలు వస్తూ ఉన్నాయి. ఏదేమైనా భారత్ లాంటి ఒక అలీన విధానాన్ని నమ్ముకున్న, తటస్థ వైఖరిని నమ్ముకున్న దేశం ఒక దేశ అధ్యక్షుడిని చంపినప్పుడు, ప్రధాని చంపినప్పుడు దాని మీద రియాక్ట్ కాకపోవటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? గారు, మీకు, మిగిలిన మిత్రులకి, ప్రేక్షకులకు నమస్తే. భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని మనం గర్వంగా చెప్పుకుంటున్నాం. ప్రపంచ రాజకీయాలలో కీలకమైనటువంటి పాత్ర పోషించాలని ఉపలాడు పడుతున్నాం. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో మనకు స్థానం కావాలని మనం వివిధ దేశాల అధినేతలతో మాట్లాడడం, అనేక సంవత్సరాల నుంచి ఆ కోరిక నెరవేరకపోవడం వల్ల ప్రపంచ రాజకీయాలే ఒకవైపు ఉన్నాయి. అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు, పేద దేశాల యొక్క వాణి భద్రతా మండలిలో వినిపించే అవకాశం లేకుండా పోతున్నది. దాన్ని మరింత ప్రజాస్వామికంగా విస్తరించాలి. కొత్త దేశాలకి భారతదేశంతో పాటు మరికొందరికి కూడా అవకాశం కల్పించాలని కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో వెనుజులా అధ్యక్షుడిని పట్టుకుపోతే దాడి చేసి ఒక దేశాధ్యక్షుడిని అమెరికాకు తీసుకెళ్లి విచారణ జరుపుతుంటే మన స్పందన ఎలా ఉన్నదో మనం చూసాం. ఈరోజు ఇరాన్ పైన దాడి చేసి, ఇజ్రాయెల్ తో కలిసి దాడి చేసి ఆ దేశ సుప్రీం లీడర్ని చంపేయడం జరిగిందని, మరి ఇంత పెద్ద ఇరాన్తో మనకు దౌత్య సంబంధాలు, ఆ దేశం నుంచి చమురు వనరులను తక్కువ ధరకు తెచ్చుకునే దానికి ప్రయత్నాలు కూడా మనం చేశాం పైప్ లైన్ల ద్వారా.
మరి అలాంటి గల్ఫ్ దేశాలలో అతి ముఖ్యమైనటువంటి దేశం ఇరాన్. అవును. ఇవాళ ఉంటే తమకు అనుకూలమైన ప్రభుత్వం ఉండాలి, లేదా తమ కీలుబొమ్మ ప్రభుత్వం ఉండాలి అనేటువంటి దీని కొద్దీ అమెరికా ఇజ్రాయెల్తో ఆయుధంగా ఉపయోగించుకొని ఆ ప్రాంతాన్ని మొత్తం తమ కనుసన్నల్లో తెచ్చుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంటే భారతదేశం మీరు అన్నట్లు ఇంతవరకు అలీన విదేశాంగ విధానం చాలా పలచబడిపోయింది అనుకోండి. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అలీన విదేశాంగ విధానాన్ని గురించి మాట్లాడడం లేదు. ఈరోజు దేశ ప్రయోజనాలే ముఖ్యంగా కొలబద్దగా మేము విదేశాంగ నీతిని అనుసరిస్తున్నామని చెబుతున్నారు. ఎప్పుడైనా అది అలీన విదేశాంగ విధానాన్ని అమలు చేసినప్పుడైనా భారతదేశం యొక్క ప్రయోజనాలే భద్రతే ప్రధానమైనటువంటి కులబద్దగానే చూసాం. అమెరికన్ పెత్తందారి పోకడలకు వ్యతిరేకంగా అది భారతదేశానికి అతి సమీపంలో ఉన్నటువంటి దిగువ ఘర్షలో హిందూ మహాసముద్రంలో సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటుంటే మొత్తం అలీన విదేశాలన్నీ కూడా ఒక్క తాటిపైకి వచ్చి దాన్ని తిరస్కరించడం జరిగింది, ఖండించాయి, మనకండగా నిలబడ్డాయి. ఈరోజు అలాంటి దశ నుంచి ఇప్పుడు ఎక్కడికి చేరుకున్నాము? భారతదేశం ఒంటరైపోతున్నది అంతర్జాతీయ రాజకీయాల్లో. అమెరికాకు అనుకూలమైనటువంటి వైఖరి ప్రదర్శిస్తున్నది ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని. అమెరికా వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి గాని టారిఫ్ల విషయంలో గాని భారతదేశం పైన ముప్పేట దాడి చేస్తున్నా, లేకపోతే పాకిస్తాన్ తో మనకు వైరం వచ్చినప్పుడు అమెరికా ఏ వైఖరి ప్రదర్శించడం తెలుసు. మిమ్మల్ని అడుగుతున్నా, ఇప్పుడు వాస్తవంగా మనం పాకిస్తాన్తో అమెరికా సంబంధాలు అద్భుతంగా ఉన్నాయి. అతను ఎవరు ఆసిఫ్ మునీర్ని పిలిచి ఆయన డిన్నర్ ఇచ్చారు. ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుంటున్న పరిస్థితుల్లో అలాంటి పాకిస్తాన్ కూడా దీన్ని ఖండించింది. ఏది ఆ హత్యని ఖండించింది, ఆయన మీద దాడిని ఖండించింది. భారత్ అమెరికాతో సంబంధాలు ఉంటే ఉండనివ్వండి, కానీ ఒక దేశ అధ్యక్షుడిని రాజకీయంగా ప్రత్యక్షంగా పోరాటంలో ఉన్న ఇప్పుడు పార్టీలే పక్క పార్టీ నాయకుడు మరొకళ్ళు చనిపోతే సంతాపం, దానికి మేము విచారం వ్యక్తం చేస్తున్నాం ఒక మాట మొక్కుబడిగానే అంటారు. ఇవాళ ఒక దేశ అధ్యక్షుడిని వాళ్ళ వైపు నుంచి కవింపులు లేకుండా చంపేస్తే కనీసం విచారం, మనకి వాళ్ళతో రాజకీయ సంబంధాలే కాదు, దౌత్య సంబంధాలే కాదు, వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా అక్కడి నుంచే మనకి చమురు రావాలి, ఇండియా రావాలంటే కనీసం 20% ఇండియా వచ్చే చమురులో ఆ హర్ముజ్ జలసంధి నుంచే రావాలి. ఇన్ని ఉన్నా కూడా కనీసం మొక్కుబడిగా అయినా సరే విచారం కూడా వ్యక్తం చేయకపోవటం నిజంగా అది అసలు తటస్థ వైఖరేనా? తటస్థ వైఖరిని అధికారంలో ఉండేవాళ్ళు చెప్పచ్చు, కానీ ప్రపంచ ప్రజానీకం గాని ప్రపంచ దేశాలు గాని ఆ కోణంలో చూస్తున్నాయనేటువంటిది ఒకసారి గమనంలో ఉంచుకోవాలి. ఏ పూర్వరంగంలో ఒకవైపున ట్రంప్ ఇరాన్ పైన యుద్ధం చేస్తాము అని కాలు దువ్వుతూ, మరోవైపున ఏదో వాయిదాలు వేస్తున్నామనో రకరకాల రోజుకు పొద్దున ఒక మాట సాయంత్రం ఒక మాట ఆయన చెబుతున్న నేపథ్యంలో మన దేశ ప్రధానమంత్రి గారు మోడీ గారు ఇజ్రాయెల్ కి వెళ్ళారు. ఇజ్రాయెల్ పర్యటనకి వెళ్ళి ఆయన తిరిగి ఇంటికి వచ్చాడో లేదో అక్కడ యుద్ధం మొదలైపోయింది. ఒక దేశ సుప్రీం నేతను చంపేస్తే ఆయన క్రూరుడే కావచ్చు, అక్కడ నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి, అనేక మంది చంపేశారు, ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ ఘటనలో ఖండించడం వేరు, కానీ ఒక దేశ సుప్రీం లీడర్ ని అమెరికా ప్రతి ఇజ్రాయెల్ సైన్యం వెళ్ళి చంపేస్తే, దాడులు చేసి చంపేస్తే, లేకపోతే ఒక దేశాధ్యక్షుని వెనుజులాలో తీసుకుని వచ్చేస్తే, కిడ్నాప్ చేసేసి వచ్చి విచారణ చెప్తే, దేని మీద మనం నోరు మెదపకపోతే మనదే విధంగా ప్రపంచ ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం చేయడానికి ఒక బాధ్యత కలిగినటువంటి దేశంగా, పెద్ద దేశంగా, భద్రతా మండలిలో స్థానం కోరుకునేటువంటి వాళ్ళను అనుసరించాల్సిన వైఖరి ఇది.